ప్రపంచ నెంబర్ 1 టీ20 జట్టు అయిన టీమిండియా రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం సన్నద్ధమవుతుంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఇప్పటికే అమెరికాలో ప్రాక్టీస్ సెషన్ కూడా ప్రారంభించింది. ప్రపంచ కప్ లో భాగంగా భారత క్రికెట్ జట్టు జూన్ 5న ఐర్లాండ్ తో తమ తొలి మ్యాచ్ ను ఆడనుండగా జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. దీనికి ముందు జూన్ 1న బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పాత్రకు సంబంధించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి వీడియోను బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ తన బాధ్యతల గురించి వివరించాడు. కెప్టెన్ గా అందరూ ఒకేలా ఉండరు కాబట్టి విభిన్న వ్యక్తులను హ్యాండిల్ చేయడం పెద్ద సవాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డిమాండ్లు ఉంటాయి. మీరు ఈ విషయాన్ని ఎలా స్పందిస్తారనే దానిపై అది ఆధారపడి ఉంటుందని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ గ్రహించాలి. కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను నేర్చుకున్న అతిపెద్ద విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యత ఇవ్వటం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ తమ జట్టులో భాగమని వారి ముఖ్యమని భావించాలని రోహిత్ అన్నాడు. ఎవరైనా మీ వద్దకు ఏదైనా సమస్యను తీసుకువచ్చినప్పుడు వారు చెప్పేది వినడం ద్వారా మంచి పరిష్కారం ఏమిటో గుర్తించాలి. ఇది మీరు మీ సహచరులకు తెలియజేయాల్సిన విషయం. కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను నేర్చుకోవటం మంచి విషయం. కెప్టెన్ గా ఆటగాడిగా నేను సన్నద్ధత కావాలి అని రోహిత్ శర్మ అన్నాడు. కాగా టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించడం ఇది రెండవసారి. ఇంతకు ముందు 2022 ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా జట్టుకు సారథ్యం వహించాడు. అంతేకాదు గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ లో కూడా టీమిండియాకు కెప్టెన్ గా ఉన్నాడు. అయితే తన కెప్టెన్స్ లో ఇంకా కప్ అందుకోలేకపోయిన రోహిత్ శర్మ ఈసారి ఎలాగైనా మెగా టోర్నీ ట్రోఫీని అందుకోవాలని అనుకుంటున్నాడు.